వెల్కమ్ టు తెలుగు 70mm ఛానల్. సో ఈ రోజు మనం ప్రస్తుతం అయితే పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఉన్నాము. ఎందుకంటే యూసఫ్గూడలో ఉన్న పోలీస్ గ్రౌండ్స్లో పుష్ప 2 ఈవెంట్ని అయితే ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఈవెంట్ని అయితే చేయడం జరుగుతుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ పుష్ప 2 ఈవెంట్ని ఆల్రెడీ దేవర ఈవెంట్ అయితే ఎలాగా కొంచెం డిస్టర్బెన్స్గా అయ్యిందో, ఇప్పుడు కనుక పుష్ప 2 ఈవెంట్ని అయితే ఎంతో జాగ్రత్తగా అయితే వాళ్ళు నిర్వాహకులు తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా కట్టుదిట్టంగా ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే పోలీస్ అధికారులు కూడా అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మనకి స్టేజ్ దగ్గర నుంచి అండ్ అలాగే ఎంతమంది విజిటర్స్ వస్తారు అండ్ అలాగే ఎంతమంది అభిమానులు వస్తారు. పుష్పకు ఇప్పుడే ఎంతో క్రేజ్ ఉంది, నేషనల్ వైడ్గా క్రేజ్ ఉంది అని మనం వింటున్నాము. అయితే నేషనల్ వైజ్గా క్రేజ్ ఉన్న అల్లు అర్జున్కి ఫ్యాన్స్ కూడా అధిక సంఖ్యలో వచ్చే అవకాశం కావాలంగా కొంచెం లిమిటెడ్ మెంబర్స్ని లోపలికి ఎలా ఉండి పాస్లు ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేసే విధంగా జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏవైతే ఏర్పాట్లు చేస్తున్నారో స్టేజ్ కూడా చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు. అండ్ అలాగే ఫ్యాన్స్కి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాష్రూమ్స్ అనేవి ఎక్కడికక్కడికి పబ్లిక్ టాయిలెట్స్ లాగా కూడా మనకి ఇన్స్టాంట్గా కూడా ప్లేస్ చేయడం జరిగింది. అండ్ అలాగే పోలీసులు అధికారులు కూడా ఎక్కడికక్కడికి పర్యవేక్షణలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రూట్ మ్యాప్ కూడా వేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా అంటే అడిషనల్ సిపి కూడా దగ్గరుండి ఏర్పాట్లను అయితే చూడటం జరుగుతుంది. ప్రెస్ అనే కావచ్చు, నార్మల్ బయట కామన్ పీపుల్ అనే కావచ్చు, ఎవరైనా సరే చాలా అంటే చెకింగ్ అయితే మాత్రం చాలా కట్టుదిట్టంగా ఉంది. మనం చూస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా అధికారులు, పోలీసులు కూడా చాలా దగ్గర ఉండి ఈవెంట్ ఎలా జరుగుతుంది, ఎలాంటి అవకతవకలు జరగకుండా వచ్చిన ఫ్యాన్స్ కావచ్చు, చూడడానికి వచ్చిన వాళ్ళకి కావచ్చు అండ్ అలాగే గెస్టులకు కావచ్చు మనకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే చూసుకుంటున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీని కూడా అధిక మొత్తంలో అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 4 సైడ్స్ కూడా మనకి గ్రౌండ్కి ఒక సైడ్ చూస్తే మనకి మెట్రో స్టేషన్కి దగ్గర ఉంది. అది మనకి బ్లాక్ అవ్వకుండా కూడా అటు సైడ్ అయితే మనకి బ్లాక్ చేసేసారు. ఎంట్రీ అయితే మనకి పక్కన పోలీస్ గ్రౌండ్కి ఇంకొక వైపు నుంచి అయితే ఎంట్రీ ఇచ్చారు. ఫ్యాన్స్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్కి ఎవరైతే ఉన్నారో పాస్లు ఉన్న వాళ్ళకే లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు ఏర్పాట్లు అయితే ఇప్పుడే భారీ మొత్తంగా అయితే రెడీ అవుతున్నాయి. ఈవినింగ్ 6కి అయితే ఈవెంట్ ప్లాన్ అయితే ఉంది. ఈ లోపల మనం చూసుకోవచ్చు సుమారు ఇక్కడ కౌంట్ అనేది మనము ఆపలేము. కౌంట్ వన్స్ వచ్చిన తర్వాత కానీ వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రకారం మనం చూసుకుంటే సుమారు 1,00,000 మంది వరకు ఈ పరేడ్ గ్రౌండ్లో ఉంటారు అనేది అయితే మనకి కనపడుతుంది. అండ్ అలాగే మనం చూసుకోవచ్చు పబ్లిక్ టాయిలెట్స్ కూడా వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఇసుకేస్తే రాలినంత మంది జనం అయితే వస్తారని మనం ఇప్పటికే అనుకుంటున్నాము. సో చూసుకోవచ్చు పబ్లిక్ టాయిలెట్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అలాగే క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ క్యూస్లో నుంచి బ్లాక్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఒకరికొకరికి తోపులాట జరగకుండా. ఎందుకంటే ఎంత బ్లాక్స్ ఏర్పాటు చేసినప్పటికీ తోపులాటలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. సో అలాంటివి జరగకుండా జాగ్రత్తలు కూడా అధికారులు చేపడుతున్నారు. రూట్ మ్యాప్ కూడా ఇప్పుడు అడిషనల్ సిపి వచ్చి రూట్ మ్యాప్ కూడా ఇక్కడ చూడడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ బాహుబలి ట్రెండ్ అయితే మనకి నడుస్తుంది. టాలీవుడ్లో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, నేషనల్ వైడ్గా బాహుబలి ట్రెండ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఆన్ బాహుబలి రికార్డ్స్ అనేవి మనకు ఇప్పుడు వరకు చెప్తూ వచ్చాము. కానీ పుష్ప తర్వాత ఆన్ పుష్ప రికార్డ్స్ అనే విధంగా ఉండబోతుంది అని కూడా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే దేవర ఆల్రెడీ 400 crores కలెక్షన్స్ అయితే తీసేసుకుంది. ఖచ్చితంగా పుష్ప 1000 కోట్ల కలెక్షన్ క్లబ్లో చేరిపోనుంది అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ అంత ముందుగానే ప్రీ బుకింగ్స్ చూసుకున్నట్లయితే మనకి ఒక వేరే లెవెల్లో ఉన్నాయి అన్నమాట. మనం చూసాము ఇప్పటికి ప్రీ బుకింగ్స్, ఇప్పటికి టికెట్స్ అనేవి సుమారు ఒక 10 రోజుల వరకు అవైలబుల్గా లేవు ఎవరికి. సో అలా హౌస్ఫుల్ అయితే అయిపోయినాయి. ఇంకా అలాగే పుష్పలో ఉన్న డైలాగ్స్ కూడా, పాటలు కూడా, నిన్నే ఒక పాట కూడా రిలీజ్ అయింది, మనం చూసాము ఫీలింగ్స్ అనే పాట. అండ్ కిసిక్ సాంగ్ కూడా శ్రీలీల యాక్ట్ చేసింది, దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇక్కడికి వచ్చిన గెస్టులు అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అలాగే వచ్చిన వాళ్ళు కూడా చూడడానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తలు అయితే అధికారులు తీసుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు స్టేజ్ అనేది చాలా బిగ్ స్టేజ్ని అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడికి ఎల్ఈడి లైట్స్ కావచ్చు అండ్ అలాగే వచ్చిన వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ అండ్ అలాగే
టాయిలెట్స్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ స్టేజ్ చూసుకున్నట్లయితే మనకి చాలా బిగ్ స్టేజ్ అనమాట. ఇప్పటికి 'పుష్ప 2' ఈవెంట్ అనేది అన్ని ఈవెంట్స్‌ని మించి ఉండబోతుంది. ఎందుకంటే మనం 'పుష్ప 2లో' ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో డైలాగ్ చూసుకున్నట్లయితే 'పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? కాదు ఇంటర్నేషనల్' అనే లెవెల్‌లో అయితే మనకి స్టేజ్ లెవెల్‌లో నుంచి అయితే మనకి చూపిచ్చేస్తున్నారు. సో చూసుకోవచ్చు మనం ప్రతి ఒక్కటి కూడా అన్ని చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు అధికారులు. ఒక్కసారి ఇంతకుముందు జరిగిన పొరపాటు ఇప్పుడు జరగకుండా ఉండాలి అని అడిషనల్ సిపి దగ్గరుండి మరి ఏర్పాట్లు చూసుకొని రూట్ మ్యాప్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఉండేలాట్లు చూసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే సెలబ్రిటీస్ ఎక్కువ మొత్తంలో వస్తారు కాబట్టి ఫ్యాన్స్ కూడా మెట్రో స్టేషన్ పక్కన ఉండడం వల్ల మనం ఆపలేకపోవచ్చు అనే ఒక డౌట్ ఉన్నప్పటికీ వాళ్ళు తగు జాగ్రత్తలు అయితే తీసుకొని ఈవెంట్ని అయితే కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈవినింగ్ 6 అయితే ఈవెంట్ ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇది 'పుష్ప 2' అప్డేట్ అనమాట. ఈవెంట్ కోసమే ఒక రేంజ్లో అయితే చేసేస్తున్నారు. తర్వాత 'పుష్ప 2' తర్వాత 'ఆన్ పుష్ప' రికార్డ్స్ అనేది మళ్ళీ అల్లు అర్జున్ తిరిగి రాస్తాడా అంటే వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ దాసుతో రాణి, తెలుగు 70mm, యూసఫ్ కూడా, హైదరాబాద్.